మనసులతో మారు మోగిపోయిందని చెప్పాలి. గోరంత ప్రాంతమంతా కూడా ఈ ఉత్సవాన్ని తిలకించడానికి దండోపదండాలుగా ప్రజలు వీచేసి మేడల మీద మిద్దెల మీద నుంచి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది. జనసేన పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వివిధ రకాల పాటలతో నృత్యాలతో అదరగొట్టేశారు. చిన్నారులు రకరకాల వేషాలతో విఘ్నేశ్వరుని ఆశీస్సులు కోరుకుంటూ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వీచేసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెగా పవర్ యూత్ ఆర్గనైజర్ అధినేత అయినటువంటి కోటి శివ మాట్లాడుతూ ఈ ఉత్సవాలను గత 37 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, అంతేకాకుండా నిమజ్జన కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి రంగస్థల కళాకారులను కూడా పిలిపించి ఊరేగింపుగా వెళ్లి అమరావతిలో స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుపుతున్నామని ఆయన స్వయంగా తెలియజేయడం జరిగింది. ఒక్కసారి మీరు కూడా చూస్తే ఈ నిమజ్జన కార్యక్రమం ఎంత అద్భుతంగా జరిగిందో మీకే తెలుస్తుంది. ఈ నిమజ్జనం గురించి కోటి శివ గారు తన మాటలలో వ్యక్తపరచడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన కార్యకర్తలకి, ప్రజాప్రతినిధులకి, నగరపాలక సంస్థ కార్పొరేటర్లకి, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. గత 35 సంవత్సరాలుగా మెగా పవర్ యూత్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. మరికొద్దిసేపట్లో స్వామివారు అమరావతి నిమజ్జనం కొరకై ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. కావున భక్త మహాశయులందరూ కూడా విచ్చేసి స్వామివారి సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము.